ఈ వీడియోలో మనం 'వికట కవి' తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది జీ5లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 38-40 మినిట్స్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి అమరగిరి అనే ఒక ప్రాంతంలో అక్కడ ఉన్న దేవతల గుట్ట మీదకి రాత్రిపూట ఎవరైనా వెళ్తే వాళ్ళకైతే మత్తులు పోతాయి భయ్య. అసలు అలా ఎందుకు జరుగుతుంది? అసలు ఆ దేవతల గుట్ట దగ్గర ఉన్న రహస్యం ఏంటి? దానికి గాను మన హీరో ఏం చేశాడు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'వికట కవి'. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. ఏదో టైంపాస్కి చూద్దాము, లాజిక్ అవసరం లేదనుకుంటే చూసుకోండి, మీ ఇష్టం. కానీ నాకు లాజికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మిస్టరీ థ్రిల్లర్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్ కూడా ఈ రెండు మంచి జోనర్స్, చాలా ఇంట్రెస్టింగ్ జోనర్స్ అనమాట. సో ఇలాంటి సిరీస్లో లాజిక్స్ లేకుండా లాజిక్లెస్గా తీసేస్తాం, మా ఇష్టం రైటింగ్స్ ఎలా పడితే అలా రాసేసుకుంటాం, మాకు కన్వీనియంట్గా ఉంటాయి చాలు, మీరు జస్ట్ చూసుకోండి అంటే అది నా వల్ల కాదు. నాకైతే సేమ్ అదే అనిపించింది. రైటింగ్ చాలా వీక్గా ఉంది, లాజిక్ లెసన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ చాలా సీన్స్ కూడా వాళ్ళ కన్వీనియంట్గా రాసుకున్నారు. అది అస్సలు నచ్చలేదు నాకు. ఈ 6 ఎపిసోడ్స్లో కూడా వాళ్ళు రాసింది మనం చూస్తాం తప్ప స్టోరీకి తగ్గట్టుగా అయితే వాళ్ళు రాయలేదు భయ్య. ఆ స్టోరీ కనెక్షన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదని చెప్పాలి. అండ్ చాలా లాజిక్లెస్ సీన్స్ అయితే ఉంటాయి, బోర్ కొట్టే సీన్స్ అయితే మరీ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా మెయిన్ వరస్ట్ థింగ్ ఏంటంటే 6 ఎపిసోడ్స్. ఎప్పుడైనా 10 ఎపిసోడ్స్ లాగితేనే మనకు సోదిలా ఉంటుంది. ఈ 6 ఎపిసోడ్సే నాకు బోర్ కొట్టించాయి. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ కూడా 38-40 మినిట్స్ ఉంటుంది. అవసరమే లేదు ఆ టైమింగ్. చాలా స్లో చూపిస్తారు. ఈవెన్ నువ్వు 2x స్పీడ్లో పెట్టినా సరే కానీ నార్మల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది భయ్య. ఏంటంటే 0.5xలో తీసినట్టు తీస్తారు చాలా సీన్స్ అన్నీ కూడా. అవన్నీ తోడడానికి లేదు, అట్లా చూద్దామంటే చిరాకు వచ్చేది. టోటల్ సిరీస్ అంతా కూడా టైం చూసుకుంటే 4 అవర్స్ అయితే దాటుద్ది అనమాట. బట్ ఇదే సిరీస్ని జస్ట్ 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు ఒక మూవీ కింద. దాన్ని వీళ్ళు సాగదీసి సిరీస్ అయితే చేశారు. అంటే క్యారెక్టర్స్ ఓపెన్ అవ్వి కొద్ది కూడా ఒక్కొక్క క్యారెక్టర్ ఓపెన్ అయితే ఆ వీడియో విలన్ ఆ గెస్ అయితే ఈజీగా కొట్టచ్చు భయ్య. చాలా ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది. మీకు సెకండ్ ఎపిసోడ్లోనే ఆ విలన్ ఎవరో, ఏంటి, ఏం జరుగుతుంది, కాన్స్పిరసీ ఏంటి, ఇదంతా కూడా తెలిసిపోద్ది అనమాట. అంతగా ఏం ఇంప్రెస్ చేసే సీన్స్ కూడా ఏమి ఉండవు. ఇక్కడ నుంచి కొంచెం స్పాయిలర్స్ అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ సిరీస్ చూసిన వాళ్ళు అయితే ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేయండి, లేదనుకుంటే చూసి వచ్చాక కంటిన్యూ చేయండి మీకు ఓపిక ఉంటే. వన్ థింగ్ భయ్యం, ఇప్పుడు దేవతల గుట్ట మీదకి వెళ్తే మత్తులు పోతున్నాయి, ఓకే బాగానే ఉంది, ఏదో పెట్టుకున్నారు లాజిక్గా. ఎందుకు పోతున్నాయిరా అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఉంటుంది భయ్య. ఒక చెట్టు ఉంటుందంట, ఆ చెట్లోంచి రాత్రి మాటలు ఒక స్మోక్ అయితే వస్తుందంట. ఆ స్మోక్ వల్ల మత్తులు పోతున్నాయంట. ఇది అక్కడ దిక్కుమాల లాజిక్ మామ. సరే ఏదో పెట్టారు, బట్టి తీసుకున్నారు అనుకుంటాను. సరే, హీరో కేసు సాల్వ్ చేసి కొద్ది కూడా ఒకరోజు ఊరు మొత్తం కూడా స్మోక్ అయితే పట్టుద్ది. అందరూ ఊర్లో అందరూ కూడా మత్తులుపోయే స్టేజ్కి వచ్చేస్తారు. బట్ హీరో వెళ్ళి చెట్టుని అయితే నాశనం చేసేస్తాడు భయ్య. సో అందరికీ తిరిగి మళ్ళీ యాజ్ యూజువల్ స్టేజ్కి అయితే వచ్చేస్తారు. కానీ అప్పటికే హీరో ఎంటర్ అవ్వకముందు ఊర్లో 32 మందికి మతులుపోతాయి. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక గుళ్ళో పెడతారు. చెట్టు నాశనం అయిపోయినప్పుడు ఊర్లో వాళ్ళందరూ మతులు తిరిగి వచ్చేసినప్పుడు మరి గుళ్ళో వాళ్ళకి కూడా తిరిగి వచ్చేయాలి కదా. అబ్బే లేదు, గుళ్ళో వాళ్ళకి సిరీస్ అంతా ఆపి లాస్ట్లో యాంటీడోట్ ఇస్తారనమాట. అదేం లాజిక్ మరి? నాకు అది అస్సలు అర్థం కాలేదు. వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు. అంటే సెకండ్ వన్ వచ్చేసి అసలు సిరీస్ మొత్తం నడిచేదే ఒక ఫార్ములా చుట్టూరు. ఆ ఫార్ములా ఏంటంటే వర్షం రప్పించే ఫార్ములా అనమాట. ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు క్లౌడ్స్లో. ఆ ఫార్ములా కోసం విలన్స్ ఆ ఫార్ములా క్రియేట్ చేసిన అయితే చంపేస్తారు. ఆ చచ్చిపోయే ముందు ఏమో దిక్కుని దాచిపెట్టి దొబ్బుతాడు. ఇప్పుడు ఈ విలన్స్ ఏం చేయాలి? వెతికితే ఆ ఫార్ములా కోసం అన్నా వెతకాలి, లేదా నోరు మూసుకుని దొబ్బేయాలి. ఆహా, అలా వెళ్ళరంట. చెట్టుకి ఒక కెమికల్ అయితే ఇచ్చేసి ఆ చెట్లోంచి స్మోక్ వచ్చేలా చేసి ఊర్లో వాళ్ళందరికీ మధ్యలో పోగొట్టేస్తారంట. ఎందుకురా? వాళ్ళు ఏం చేశారు? దాచిపెట్టినోడు చచ్చిపోయాడు, మీరు ఎతకలేదు, అది దొరకడం లేదు. మధ్యలో ఊర్లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి మతులు పోగొట్టేసి అంతలాగా దేవతల గుట్టమేకి వెళ్తున్నారు, అందుకే మతులు పోతున్నాయి అన్నట్టు క్రియేట్ చేశారు. బాగానే ఉంది. ఊరందరికీ మతులు పోగొట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మీరు తీసుకున్న స్టోరీకి మధ్యలో క్రియేట్ చేసిన మతులు పోయే సీన్లకి అసలు సంబంధమే ఉండదు భయ్య. స్టోరీ ఏమన్నా మీరు చూసుంటే మీకు ఏమైనా కనెక్షన్ అనిపిస్తే మాత్రం చెప్పండి నాకు. ఏదైతే మెయిన్ స్టోరీ ఉందో దాన్ని అంతటిని పక్కకు వదిలేశారు. మధ్యలో డైవర్ట్ చేయడానికి పెట్టినట్టు ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ తోటే మనకు ఆ చెట్లు మతులు పోవడం ఇదంతా కంప్లీట్ అయిపోద్ది. కానీ దాన్ని సాగదీసి తీసుకెళ్తారు. ఆ థర్డ్ ఎపిసోడ్ తర్వాత అసలైన ప్లాట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం గెస్ కొట్టచ్చు. పెద్ద ట్విస్ట్లు కూడా కాదు అది. లిటరల్లీ భయ్య, రఘుపతి గారి క్యారెక్టర్ చూసినప్పుడే ఆయన ఏదో చేస్తాడు వెనకాలని చెప్పేసి ఏదో ఫీల్ వచ్చేస్తుంది. లిటరల్లీ అదే చూపిస్తారు క్లైమాక్స్ లో. దాన్ని బిగ్గెస్ట్ రివీల్ కింద రివీల్ చేస్తారు. అది ఇంకా ఘోరం భయ్య. అది ప్రతి ఒక్కరు 2 ఎపిసోడ్లోనే గెస్ కొట్టేస్తారు. దానికి
4థ్, 5థ్ ఎపిసోడ్‌లో అనుకుంటా బిగ్గెస్ట్ రివీల్ కింద ప్లాన్ చేస్తారు. ఓరి బాబోయ్! మాకు తెలిసిపోయిందిరా బాబు తీయండిరా బాబు సీన్స్ అన్న ఫీల్ అయితే వస్తది. పైగా హీరోయిన్‌కి, హీరోకి ఏదో ఒక స్టోరీ పెట్టేయాలి కాబట్టి ఓ లవ్ స్టోరీ కనెక్షన్ ఇచ్చేస్తారు. హీరోకి ఊరికి ఏదో ఒక కనెక్షన్ ఉండాలి కాబట్టి రాజుకి మామని చేసేత్తారు. చచ్చిపోయినోడు కొడుకుని చేసేత్తారు. వాళ్ళ అమ్మనేమో ఊర్లో కలిపేస్తారు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు రైటింగ్స్. ఏంటి భయ్యా ఎప్పుడో పూర్వకాలంలాగా చెట్లు, కెమికల్ వదలడం, మధులు పోవడం నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టింగ్ తెలుసా? ఒకవేళ మీరు ఎవరన్నా ఎక్కువ థ్రిల్లర్స్ చూడలేదు, మేము ఎక్కువ డిటెక్టివ్ కేసులు చూడలేదు, మాకు అంతగా అలవాట్లేదు, ఫ్యామిలీతో ఏదో టైం పాస్కి చూద్దాం అనుకుంటున్నాం అంటే కనుక చూడండి భయ్య. ఫ్యామిలీతో అయితే నచ్చుద్ది. ఎందుకంటే మీరు పెద్ద ఎక్కువగా చూడలేదు కాబట్టి లాజిక్స్ కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి టైం పాస్కి అయితే ఓకే. మేము లాజిక్స్ పట్టించుకుంటాం. నేను చాలా థ్రిల్లర్స్, డిటెక్టివ్ థ్రిల్లర్స్ చూసేసాను అనుకుంటే మాత్రం పక్కన పెట్టండి. కొత్తగా ఇంప్రెస్ చేసేంతలాగా ఏముండదు సిరీస్లో. అక్కడక్కడ విజువల్స్ కొంచెం బాగానే అనిపిస్తాయి అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. టెక్నికల్ వర్క్ కూడా బాగానే ఉంది. స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి ఆ రైటింగ్స్ బాగా రాసుకున్నట్టు బాగుంది అనిపించింది. దీన్ని మళ్ళీ సీజన్ 2 ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు లేరా బాబు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.